యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. ఏమని వాక్యం సెలవిస్తుందంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకునొచ్చు యెహోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. చాలాసార్లు మనం మనుషులను ఆశ్రయిస్తాం. మనుషులను ఆశ్రయించినప్పుడు మనకి ఏమైనా రక్షణ కలుగుతుందంటారా? ఎప్పుడైనా మనకి ఏదైనా కష్టస్థితి వచ్చింది, మనుషులకి వెళ్ళి చెప్పుకోవడం ద్వారా మనం లోకు అవుతాం తప్ప మనల్ని ఎవరు కూడా మన అవసరతను తీర్చలేరు, ఆర్చలేరు. కానీ మనము ఏం చేస్తామంటే మనుషులకు చెప్పుకుంటాం, మన బాధ అంతా చెప్పేసుకుంటాం. కానీ తర్వాత దేవుడు మనకి రక్షణ కలుగచేసిన తర్వాత వాళ్ళు మనల్ని ఏమంటారు తెలుసా? ఇది వరకు ఇలా ఏడ్చేసేది ఇప్పుడేమో ఇలా నవ్వుతూ ఉంది. రకరకాల మాటల చేత మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకున్న వాడు శాపగ్రస్తుడు.